పడిపోతా చూసుకో. ఆల్రెడీ గెలిచాడు.
ఎన్ని కార్లు రైతు కుటుంబానికి ఇచ్చాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇచ్చినట్టే. ఇక్కడ పుట్టిన ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటాయి భయ్యా. పుట్టిన ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు నీ దగ్గర 2 లక్షలు ఉంటాయి, నీ దగ్గర 2 లక్షలు. మేడం మీ పేరు? మౌనిక. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సిద్దిపేట. ఎవరి కోసం వచ్చారు ఇంత దూరం? పల్లవి ప్రశాంత్. ఏమనిపించింది బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ జర్నీ? బాగా అనిపించింది, చాలా బాగా ఆడుతున్నాడు, బాగుంది. చాలా మంది స్టార్టింగ్లో తను నెగిటివ్ చేశారు కదా, మనోడు ఎక్కువ రోజులు ఉన్నాడు, ఒక 15 days 10 days ఉండి వచ్చేస్తాడని చెప్పేసి. ఇప్పుడు చూస్తే మనోడు ఫైనల్ వరకు రీచ్ అయ్యాడు కదా, సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అవుతాడు, ఫైనల్ వరకు రీచ్ అయ్యిండు కదా, కొడతాడు కప్పు. నా పేరు శ్రీను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆంధ్ర నుంచి వచ్చాం, చీరాల. ఓకే, ఎవరి కోసం వచ్చారు బిగ్ బాస్ చూడడానికి ఇక్కడ? పల్లవి ప్రసాద్. ఏమనిపించింది బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ గేమ్? ఏమనిపించిందంటే ఒక రైతు, ఆ రైతులో కష్టపడ్డాడు, అంటే రావాలన్న అవసరం లేదు, టిక్ టాక్ చేసాడు, రైతు కష్టపడ్డాడు, అన్నా ఇట్లా చూడన్నా ఇట్లా అని కష్టపడ్డాడు. కానీ నా ఓటు పల్లవి ప్రసాదే. చాలామంది స్టార్టింగ్లో దాన్ని నెగిటివ్ చేసి మాట్లాడారు కదా, మనోడు ఎక్కువ రోజులు ఉండడని చెప్పేసి. సో దీంతో ఇప్పుడు చూస్తే దాని వరకు తన జర్నీ లాస్ట్ వరకు సాగింది కదా, సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎక్కువ రోజులు అంటే వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. పట్టించుకున్నప్పుడు పల్లవి ప్రసాద్ రావాలి, ఎందుకంటే ఒక రైతు కష్టపడి వచ్చాడు. మన పల్లవి ప్రసాద్కి అమౌంట్ డబ్బేం లేదు, ఎందుకంటే కష్టపడి వచ్చినాడు, కష్టపడి ఇది
దున్నినాడు, ఇది చేలో దున్నినాడు అన్నది చెప్పాడు, టిక్టాక్ చేశాడు అన్నీ చేశాడు. అవన్నీ కాదు. పల్లా ప్రసాద్ వస్తాడు, ఓటిప్పు పల్లా ప్రసాద్కి ఎక్కువ ఉన్నాయి అంటారు. ఇది శివాజీకి వస్తాడు. శివాజీ ఏంటంటే ఆయన ఏంటంటే పెద్ద మనిషిగా అందరికీ చెప్పాడు, చేశాడు అన్నీ బాగానే ఉంది. ఏంటంటే పల్లా ప్రసాద్ నాకు అదే పక్కా.